హరిహర వీరమల్లు. సో ఈ మూవీ నుంచి అయితే ఒక సాంగ్ వచ్చింది. సాంగ్ నేమ్ అయితే హసుర హననం. సో ఈ సాంగ్ లిరికల్ వీడియో సాంగ్ అయితే వచ్చింది, రిలీజ్ చేశారనమాట. సో నాకైతే ప్యూర్లీ నచ్చలేదు. సో అది కూడా ఎందుకో కూడా చెప్తా. మొత్తం ఓవరాల్గా నచ్చలేదా అని అంటే ఓవరాల్గా కాదు, కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము కీరవాణి గారి మ్యూజిక్ అది కొద్దిగా బాగా అనిపించింది నాకైతే. ఎందుకో ఆ లిరిక్స్ నాకు సెట్ కాలేదు. లిరిక్స్ అయితే సెట్ కాలేదు. ఆ క్లైమాక్స్ పోర్షన్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని ఏమంటారు, ఆ లిరికల్ కాకుండా అక్కడక్కడ మధ్యలో ఒరిజినల్ క్లిప్స్ వేస్తారు చూసుగా. సో ఆ క్లిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆ క్లైమాక్స్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ లిరిక్స్ సెట్ కాలేదు అనిపించింది. ఆ కొరియోగ్రఫీ ఎవరు చేస్తారో నాకైతే ప్యూర్లీ ఆ ఫైట్ సీక్వెన్సెస్ బాగా నచ్చలేదు. అసలు బాగా అయితే తీయలేదు అంటే ఫీలింగ్ అయితే కలిగింది. అంటే వర్త్ చేయలేకపోయారు కావచ్చు, మేబీ అది డైరెక్టర్ చాయిస్ ఆర్ ఎనీథింగ్. నేనైతే పర్సనల్గా ఏం మాట్లాడలేదు. నాకైతే ఓవరాల్గా అది చూసినప్పుడైతే కొద్దిగా సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు, అంత ఎక్స్పెక్టేషన్ అంత అయితే లేదన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే పోజెస్, అది అయితే కొద్దిగా కాపీ అనిపించింది. అది ఎవరు కొరియోగ్రఫీ చేస్తారో కానీ ఆ సలార్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వంకి సంబంధించి ఒక పోస్టర్ ఉంటుంది. సలార్ పార్ట్ 1 ఫస్ట్ లుక్ పోస్టర్ అది. సో అది వచ్చేసి గన్ మీద చేతులు పెట్టుకొని ఇట్లా కూర్చుంటాడు. అది ఎంత ఫేమస్ మన అందరికీ తెలిసిందే. సో అట్లాంటి ఎగ్జాక్ట్ పోస్టర్ అయితే ఇందులో ఉంటుంది. అది వీడియో సాంగ్, లిరికల్ వీడియో సాంగ్లో ఉంటుంది. ఎక్కడ అంటే ఆ గన్ను కాదు, తను ఒక పెట్టె, ఇప్పుడు సల్లార్లో చూసుకున్నట్లయితే గన్నుల పెట్టె మీద గన్ను పెట్టుకొని కూర్చుంటాడు. ఇక్కడ వచ్చేసరికి అది ఏ పెట్టను, నేనైతే బంగారమో ఇంకేదో అని అనుకుంటున్నాను. అదైతే బంగారు పెట్టె మీద కత్తి పెట్టుకొని సేమ్ అదే పోజు పెట్టి కూర్చుంటాడు. అక్కడ సలార్ కూడా అందరిని వేసేస్తుంటాడు ముందట, ఇక్కడ కూడా అందరిని వేసేసి కూర్చుంటాడు అనమాట. సో అదొకటి అనిపించింది. అండ్ ఇంకోటి కంగువా చూసుకున్నట్లయితే ఒక పోజ్ ఉంటుంది, ఇట్లా ధీరా అనే ఒక సాంగ్ ఉంటుంది అబ్బా. సో ఆ సాంగ్లో వచ్చేసరికి ఇట్లా పైన ఒక పోజ్ పెట్టుకొని ఉంటాడు. సో ఎగ్జాక్ట్లీ అట్లాంటి పోజ్ అయితే ఈ లిరికల్ సాంగ్లో వచ్చింది. అండ్ ఇంకోటి యానిమేషన్ కూడా ఎవరు చేస్తారో నాకైతే ప్యూర్లీ నచ్చలేదు. ఒకవేళ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంగువానే ఎందుకు తీసుకుంటున్నాను అంటే అట్లాంటి యానిమేషన్ ఇంకెక్కడ నేను చూడలేదు, ఎస్పెషల్లీ లిరికల్ వీడియో సాంగ్స్లో. సో అంత బాగా నచ్చింది నాకు. ఒక లీడర్ కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసి ఒక సాంగ్ పెడుతున్నామంటే సో కొద్దిగా బాగుండాలి. అంటే ఇప్పుడు కంగువాలో చూడండి ఆ సాంగ్ మీకు ఎంత హై ఇస్తుందో ఆ విజువల్స్, ఇక్కడ అయితే ఆ హై అయితే దొరకది. అండ్ ఇంకోటి క్లైమాక్స్లో జైబోలో సంథింగ్ ఏదో చెప్పాడో నాకు అదైతే అర్థం కాలేదు, అది మరి ఎవరికి చెప్పారో తెలీదు. అండ్ ఇంకోటి స్టోరీ విషయానికి వస్తే ముగల్స్ కైండ్ ఆఫ్ అనుకుంటాను నేనైతే. సో వాళ్ళైతే ప్రజల సొమ్ముని వాళ్ళని బానిసలు చేసి చేస్తూ ఉంటే మా హరహర వీరమల్లు సైరా నరసింహారెడ్డి కైండ్ ఆఫ్ లాగా వచ్చి అందరినీ వేసేస్తాడా. సో ఇదైతే నాకు కొద్దిగా డౌట్ ఉంది. పార్ట్ 1 పార్ట్ 2 అట. సో స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అట. మరి నాకైతే తెలీదు, చూడాలి మూవీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఎమోషన్ అయితే కొద్దిగా కనెక్ట్ అయింది అనిపించిందండి. యాక్చువల్లీ పీపుల్కి కావాల్సిన ఎమోషన్ అయితే కనెక్ట్ చేయగలిగారు కావచ్చు, వాళ్ళు చేయగలిగారు అని అనిపించింది నాకైతే మూవీ టీం. సో ఆ ఎమోషన్ ఏంటంటే వాళ్ళని కొడుతుంటే వచ్చి కాపాడుతారు కదా. సో వాళ్ళని కొట్టే ఎమోషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బాబీ డియోల్ సో విలన్ క్యారెక్టరేషన్ అనమాట. సో ఆయన కూడా చూపెట్టారు చిన్న గ్లిమ్స్లో. సో ఏదో ప్రెస్ మీట్ పెడతా అని చెప్పారు. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా మూవీ కోసం. సో చూడాలి ఎలా ఉంటుందో. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా హరిహర వీరమల్లు నుంచి వచ్చిన సాంగ్ రివ్యూ అయితే. సో వీడియో కనెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.